ఈ సంవత్సరము స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు మే 15 వరకు స్టాక్ మార్కెట్ దారుణంగా ఉంటుంది గానీ, మే 15 తర్వాత ఒక్కసారి అందరూ కోటీశ్వరులయిపోతారు. పెట్టుబడి పెట్టొచ్చండి? మెయిన్‌గా హెచ్ఎన్ఐ బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి. హ్మ్. టాప్ 100 బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి. హ్మ్. అందులోపల అంటే ఇది టిప్ అనుకోండి. బట్ నా అడ్వైస్ మాత్రం 100% కాదు. హ్మ్. మీరు మీ యొక్క విచక్షణ వాడుకొని తీసుకోండి. హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు హ్మ్. స్టాక్ చాలా లోగా పడుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్ లో పడుతుంది. అట్లాగే ఇంకొన్ని మంచి బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఎప్పటికైనా నిలుస్తాయి, పడిపోవు. హ్మ్. పేటీఎం అప్పుడు అందరూ పోయింది అనుకున్నారు. అవును. పేటీఎం కానీ దారుణంగా పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ లేచింది. అప్పుడు ఎవడైనా సరే పేటీఎంలో ₹1,00,00,000 పెట్టుంటే ఇవాళ 10,00,00,000 వాళ్ళకి. అబ్బా! సో, ఇలాంటి స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు పడిపోవడం మంచే. హ్మ్. సో, ఇప్పుడు ఎంట్రీ అవ్వాల్సిన టైం మే 15 లోపల, మే 1వ తారీఖు నుంచి 15 తారీఖు లోపల స్టాక్స్ మంచిగా చూసుకొని ఏవైతే 52 వీక్స్ లోబడ్డ స్టాక్స్ లోపలికి వాటి కంపెనీకి సంబంధించిన అసెట్స్, క్రెడిట్స్ అన్నీ కూడా చూసుకొని ఎంట్రీ అవ్వండి. ఈ సంవత్సరం మీరు 1,00,00,000 పెట్టారే అనుకోండి. మీ ఐటీఆర్‌ని కరెక్ట్ ఉండి మీరు 1,00,00,000 పెడితే 10,00,00,000 సంపాదించుకుంటారు. హ్మ్. 10 టైమ్స్ బావుందంటారు. పెరుగుతాయి. 15 లాభాలు తర్వాత, వచ్చేస్తాయి. మే 15 తర్వాత. వస్తాయి. లాభాలైతే వస్తాయి. కాకపోతే హ్మ్. అకార్డింగ్ టు మీ యొక్క విచక్షణను బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ ప్లాన్, హ్మ్. ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని వెళ్ళండి. హ్మ్. కానీ మాత్రం మళ్ళీ స్టాక్ అయితే భయంకరంగా లేస్తుంది. హ్మ్. అండ్ వన్ మోర్ ఇంకోటి కూడా భాగ్యనగరము, విజయవాడ ప్రాంతంలో, విశాఖపట్నంలో ప్రాంతం నుండి భూమి కొనుగోలు చేసిన ఆశావహులకు చెప్తున్నాను. హ్మ్. బెంగుళూరు వాళ్ళకి కూడా భారతదేశంకి రాబోయే కాలంలో భారతదేశం ఇంకొక 6 మంత్స్ తర్వాత మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అవ్వబోతుంది. హ్మ్. భారతదేశంలో భయంకరమైన పెట్టుబడులు వస్తాయి. హ్మ్. ఇంకా రైతులు ఈ 6 నెలల పాటు భూములు అమ్ముకోకండి. నా మాట వినండి. అమ్మొద్దు. హ్మ్. హ్మ్. విశాఖపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, హ్మ్. తర్వాత బెంగుళూరు, హ్మ్. అనంతపురం నుంచి కియా వైపుగా ఉన్నటువంటి రైతులు భూములు అమ్మకండి. ఓకే. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చెన్నై కూడా చెప్తున్నా. చెన్నై పరిసర ఏదైనా సరే మెట్రోపాలిటన్ సిటీకి ఒక 100 కిలోమీటర్ రేడియస్‌లో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా భూములు అమ్మకండి. ఒకవేళ మంచి రేట్ వస్తే అమ్ముకోండి. హ్మ్. కాకపోతే ఏం జరిగిపోతుందంటే ఇప్పుడు రాబోయే కాలంలో భారతదేశం లోపలికి పెట్టుబడులు పెద్దగా రాబోతున్నాయి. హ్మ్. నేను ఆల్రెడీ మీకు ఆ విషయం చెప్పాను మనం హ్మ్. డిస్కస్ చేసినప్పుడు. అవును. పెట్టుబడులు ట్రంప్ వస్తాయని చెప్పారు. తీసుకునే నిర్ణయాలతో చైనాకి భారతదేశానికి ఒక సత్సంబంధం ఏర్పడుతుంది. అసలు చైనాకి భారతదేశానికి భయంకరమైన వైరం. హ్మ్. కానీ ఆ వైరం పోతది చూడండి. పోతుందా? పోతుంది. ఆ! కాకపోతే చైనా నుంచి కంపెనీలన్నీ భారతదేశంకి వస్తాయి. ట్రంప్ ఏం చేశాడు? మోదీ గారు ఒక పాచికేస్తారని చెప్పాను కదా! హ్మ్. ఇప్పుడేం చేశాడు ట్రంప్ ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే చేశారో అంటే వీళ్ళు చైనా నుంచి ఎవరైనా అమెరికాకి ఏదైనా పంపియాలనుకుంటే 36% ఏశారు. హ్మ్. ఏది టాక్స్. అదే భారతదేశం నుంచి మనము ఎక్స్‌పోర్ట్ చేసామనుకోండి హ్మ్. 26% ఏశాడు. 26. ఓకే. సో, తక్కువ. డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది గదా! ఆల్‌మోస్ట్ 9% డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, ఈ డిఫరెన్సియేషన్ వస్తుంది కాబట్టి ఏం చేస్తారు అంటే ఇప్పుడు యాపిల్ కంపెనీ గాని, వేరే ఏ కంపెనీస్ అయినా ఇంకా చైనా నుంచి భారతదేశంకొస్తుంది. హ్మ్. భారతదేశంలో పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి పెట్టి ముందుకెళ్తారు. హుహు. ఈ పెట్టుబడులు పెట్టడంలో మెయిన్‌గా భాగ్యనగరం, తర్వాత బెంగుళూరు ఇవి హ్మ్. 2 టాప్‌లోకెళ్తాయి. బాగా ఓకే. గుర్తుపెట్టుకోండి. హ్మ్. సో, నేను చెప్పేది బాగేపల్లి బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. ಬಾಗೇಪಲ್ಲಿ, హ్మ్. ದೇವನಹಳ್ಳಿ ನಿಮ್ಗೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ರೈತರೇ, ನೀವು హ్మ్. ಯಾರು ನಿಮ್ಮ భూమిಯನ್ನು మారబేడి. హ్మ్. సో, ఎవరు అమ్మొద్దు. కూడా రైతులు భూమిని అమ్మకండి. హ్మ్. అనంతపురం నుంచి కియా నుంచి స్టార్ట్ చేసుకొని అటువైపు ఉన్న రైతులు భూములు అమ్మాలంటే మంచి రేట్‌కి అమ్ముకోండి. హ్మ్. తొందరపడకండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ భయంకరంగా రాబోతున్నాయి. హ్మ్. వస్తున్నాయి కూడా. హ్మ్. వస్తాయి. ఇటు భాగ్యనగరంలో గనక చూస్తే గనక మీరు ఓఆర్ఆర్‌కి 20 కిలోమీటర్స్ రేడియస్‌లో, 30 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎక్కడైనా భూములుండే కొనుక్కోండి ఇంకా. ఇప్పుడు హ్మ్. మార్కెట్ కొనుక్కునే టైం. ఈ 6 నెలలే కొనుక్కోండి. ఈ 6 నెలల తర్వాత ఇంకా కొందామన్నా దొరకవు. రేట్లు పెరిగిపోతాయి ఇంకా. హ్మ్. ఎందుకోసమంటే ఈ 6 మంత్స్ తర్వాత అనౌన్స్‌మెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా. ఓకే. మేము వస్తున్నాం అని స్టార్ట్ చేస్తారు. హ్మ్. సో, భాగ్యనగరంలో ఉండే ఇన్వెస్టర్స్‌కి చెప్తున్నాను. పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి భూములు కొనుక్కోండి ఇంకా. మంచి హ్మ్. టైం ఇప్పుడు. ఇది కొనుక్కునే టైము. కాపోతే 3 ఏండ్ల వరకు ఓపిక పడతానంటేనే కొనుక్కోండి. హ్మ్. 3 ఎందుకోసమంటే ఇయర్స్ టైం పడుతుంది. 3 ఏండ్ల తర్వాత మాత్రమే ఇక్కడ డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతది. 3 ఓకే. ఏండ్ల వరకు మాత్రం మీరు పెట్టిన డబ్బులు అట్లాగే ఉంటాయి. హుహు. మీరిప్పుడు 20,000 గజం కొన్నారు అంటే 3 ఏండ్ల వరకు 20,000 గజమే ఉంటుంది.
మీరు పెంచుకొని అమ్ముకుంటా అంటే మాత్రం పెరగదు 3 ఏళ్ళ వరకు. 3 ఏళ్ళ తర్వాత పెరుగుతుందిలెండి. అది. సో ఇలా ఉన్నాయి. ఇది. అంటే సో కొంత మంచి ఉంది. నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. హ్మ్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం రైతులకి ఒక టిప్ ఇస్తున్నా. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్‌ని ఎవరు మర్చిపోవద్దు. తీగ పంటలు ఎక్కువగా వేయండి. హ్మ్. బాగా కూరగాయల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు. అందులోపల టొమాటాకి రేట్ ఎప్పుడొస్తుంది అనంటే జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆగస్ట్ సెకండ్ వీక్ వరకు టమాటా ధర ₹100 కిలో పైన పోతుంది. బా. సో టమాటా వేసుకోండి. జూలైలో ఈల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకొని టమాటా వేసుకోండి. హ్మ్. అండ్ ఈ మే జూన్‌లోనే జూన్ నుంచి జూను ప్లస్ డిసెంబర్ ఈ సంవత్సరం 2025 డిసెంబరు తర్వాత జూన్ ఈ 2 నెలల్లో ఉల్లిపాయ ధర బాగా పెరుగుతుంది. ఓహ్! ఉల్లిపాయ ధర. హ్మ్. అందులోపల తెల్ల ఉల్లిపాయ విపరీతంగా పెరుగుతుంది. హ్మ్. ముంబై మార్కెట్‌ని అదేవిధంగా బెంగుళూరు మార్కెటు ఉల్లిపాయ మాత్రం భయంకరంగా వెళ్ళిపోతుంది. ఆ మార్కెట్లు చూసుకోండి. తెల్ల ఉల్లిపాయ నాట్ త్వరగా వేస్తారు. రెడ్ కలర్. తెల్ల ఉల్లిపాయ రేర్‌గా వేయరు. తెల్ల ఉల్లిపాయ బాగా వెళ్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు పండించే రైతులకు కూడా ఈ సంవత్సరం మంచి లాభం ఉంటుంది. ఆకుకూరలు. ఇంకా మెయిన్ ఒకటి చెప్పాలంటే ఇంకోటి తెల్ల బంగారం అంటారు. ఈ సంవత్సరం తెల్ల బంగారానికి ఎక్కువ విలువ. ఏంటి తెల్ల బంగారం? పత్తి. సో మా ఆదిలాబాద్ రైతులకు గోల్డ్‌లు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది మీ టైం వచ్చేసింది. రేట్ బాగా పెరుగుతుందంటారు. ఈసారి తెల్ల బంగారం సూపర్‌గా డబ్బులు వస్తాయి, రేట్లు వస్తాయి. హడావిడి పడకండి. ఈసారి పత్తి ఎంతైనా పండించండి. పత్తికి భయంకరమైన డబ్బులు వస్తాయి. మిర్చి రైతులకు మాత్రం కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో మిర్చికి మాత్రం అంత ధర రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా వెళ్ళండి బాగుంటుంది. కోకోవా రైతులకి మంచి లాభాలు వస్తాయి. తర్వాత జాజికాయ జాపత్రి పండించండి. భవిష్యత్తులో దానికి మంచి లాభాలు ఉంటాయి. జాజికాయ జాపత్రి పండించండి. ప్రధానంగా బాగుంది ఈ సంవత్సరం. అంటే ఎంచుకుని సలహా తీసుకుని వేస్తే మంచిదని అంటారు పంటలు. కుంకుడుకాయలు కూడా పెట్టండి. దాంట్లో కూడా మంచి కోట్ల లాభాలు ఉన్నాయి. రైట్. సో అందుకని అందరూ భయపెట్టిస్తున్నారు. మంచి జరిగేది కూడా చెప్పారు. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, రెండూ చెప్పాలి. కానీ ఇలా భూకంపాలు లాంటివి ఇంకా చూస్తామా గురుగారు? అదొక విషయం చెప్పడం మర్చిపోయా. అయ్యా ఈ ప్రపంచంలో జనాలందరికీ చూపించుకోవాలి అనుకోని గేటెడ్ కమ్యూనిటీలో హై రైజ్ బిల్డింగ్ లో కొనుక్కునేటోళ్ళకి ఇది ఒక మంచి సలహా సూచన. హై రైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్లు కొనకండి. ఎందుకని గురుగారు? భవిష్యత్తులో ఇక్కడ కూడా భూకంపం ఉంది. హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా భూకంపం ఉంది. ఎందుకోసం అంటే ఇది డెక్కన్ ల్యాండ్. ఈ డెక్కన్ ల్యాండ్ లో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రం భూకంపం వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందో భారతదేశంలో హైదరాబాద్ లో ఎప్పుడైతే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుందో అప్పుడు భూకంపం వస్తుంది. సో ఇంకో 3 సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. మనకు అప్పుడు 1998 ఆ టైంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు భాగ్యనగరంలో భూకంపం వచ్చింది, కొంచెం కంపించింది. ఇది 2.5 రిక్టర్ స్కేల్ మీద అయితే అప్పట్లో వచ్చింది. అది నేను అప్పుడే ప్రెడిక్ట్ చేశాను. TV9 కూడా వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భాగ్యనగరము ఈజ్ నాట్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ భాగ్యనగరమే కాదు, ఈవెన్ ముంబై కూడా. ముంబై, అహ్మదాబాద్ దిస్ ఈజ్ నాట్ సేఫెస్ట్ ప్లేస్. హై రైజ్ బిల్డింగ్ ఎప్పటికీ సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఎందుకోసం అంటే భూమి ఎప్పుడైనా జలధరిస్తుంది. సో హై రైజ్ బిల్డింగ్ ఎప్పటికీ సేఫ్ కాదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. ఈ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు కానీ ఇప్పుడు నేను హై రైజ్ బిల్డింగ్ ఒక దగ్గర పోతే నీళ్లు లేవు అక్కడ. మొత్తం గేటెడ్ కమ్యూనిటీలో నీళ్లు లేవు. అంత మొత్తం రోజు రాత్రి వాటర్ ట్యాంక్ లో తీసుకొచ్చి నీళ్ళు వేస్తారు. ఆ నీళ్ళు ఎక్కడి అంటే 500 ఫీట్లు, 1000 ఫీట్లు, 2000 ఫీట్లు లోపటి నీళ్లు. అవి మంచి నీళ్లు కావు. అవి మొత్తం డెన్సిటీ ఎక్కువ నీళ్లు. ఆ నీళ్ళు వేస్తున్నారు. వాటికి వాటర్ సాఫ్ట్నర్ లేదు, ఏం లేదు. అందరికి బట్టతలలు, మొత్తం బట్టతలలు. నా ఇంటికలు కొంచెం మంచిగా ఉండే. నేను ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 1 year ఉన్నా కథ నా ఇంటికలు ఊడిపోవడం స్టార్ట్ అయింది. ఇది ఉండడం కరెక్ట్ కాదురా బాబు అని బయటకు వచ్చేసాను నేను. చాలా ప్రాబ్లమ్స్. మళ్ళీ అక్కడంతా ఒక స్కిన్ డాక్టర్ కి అయితే ఫుల్ సంపాదించుకుంటున్నాడు ఆయన. ఆయన డైలీ వచ్చి ఈవినింగ్ కూర్చుంటాడు. ఇంకా వీళ్ళందరూ గొక్కుంటూ పోతారు. అయిపోయిందండి, ఇది అయిపోయింది, అది అయిపోయింది. వాటర్ వల్ల వాటర్ మనం బతికేదే
మంచిగా హ్యాపీగా బతకడానికి, మనం ఆరోగ్యంగా బతకడానికి. ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? స్కిన్ ఎలర్జీస్ వచ్చి, జుట్టు ఊడిపోయి, విగ్గులు పెట్టుకొని, హెల్త్ అది ఏం బాగోక. జీవితం చెప్పు? ఆరోగ్యం పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఆర్ఓ వాటర్ ఏందది? ఎన్ని ఫిల్టర్లు? ఆల్రెడీ మన దేవుడు మనకు ఫిల్టర్లు ఇచ్చిండు. ఇంకెందుకు చెప్పు? కిడ్నీలు ఇచ్చిండు. కిడ్నీలు ఇచ్చిండు కాబట్టి మంచి నీళ్ళు తాగండి. జస్ట్ వర్షం నీళ్ళు దాచిపెట్టుకొని వాటితోటి స్నానం చేయండి, వాటితోటి తాగండి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత కోటీశ్వరుడివి కా, నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు నువ్వు వేస్ట్. నీ కుటుంబం యొక్క, నీ పిల్లల ఆరోగ్యం నువ్వు కాపాడలేనప్పుడు నీ డబ్బంతా వేస్ట్. కాబట్టి ఐ ప్రిఫర్ టు బీ ఇండిపెండెంట్ హౌస్. వెళ్ళండి, దూరంగా పోయి స్థలాలు కొనుక్కోండి, ఏం పర్లేదు. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోండి, కింద వాటర్ స్టోరేజ్ పెట్టుకోండి, రెయిన్ వాటర్ మొత్తం దాచిపెట్టుకోండి, వాటితోటి మంచిగా స్నానం చేసుకోండి. ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా సెప్టిక్ ట్యాంక్ పెట్టేసావా, వాడు వస్తాడు సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్ళిపోతాడు. చక్కగా వర్షం నీళ్లు దాచిపెట్టుకున్నావా, స్నానం చేసావా, స్నానం చేసిన నీళ్లు కాస్త నీ యొక్క దీంట్లో పెరట్లోకి పోయేటట్టు చూసుకో. అంటే మామూలు నీళ్లు పెరట్లోకి పోయేటట్టు చూసుకో. ఏవైతే మురికి నీళ్ళు, ఏవైతే వాసన వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో సెప్టిక్ ట్యాంక్ లో పంపించేసి, ఇంట్లో ఒక వాటర్ ట్రీట్మెంట్ ఎంత 1,50,000 కడుతూ వాటర్ ట్రీట్మెంట్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది. ఈ మధ్య అది కూడా ఇస్తున్నారు చాలా మంది. ఒక మంచి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ 5 కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటున్నారు. ఇది ఏమవుతుంది 5 కోట్లు పెట్టి విల్లా కొనుక్కుంటే? కానీ మీరు వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి కదా. నీళ్లు, శరీరములో రక్తము, ప్లాస్మా ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూడా నీళ్ళు అంత ముఖ్యం. మంచి నీళ్లు ఉండాలి, వర్షం నీళ్లు మన ఇంట్లో ఉండాలి. అది ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ధనవంతుడివి. ఇంట్లో నీళ్లు లేవు, నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు, నీకు అనారోగ్యమే. ఆ బోర్ నీళ్ళు ఎంత తాగుతారు, ఏం చేసుకుంటారు? ఆర్వో ఆర్వో ఆర్వో, ఇంకేముంటది? ఆర్వో ఉన్నది కాస్త మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి వర్షం నీళ్లు తీసుకొని హ్యాపీగా చిన్న ఫిల్టర్ చేసుకొని తాగుతూ అయిపోతుంది. మన తాతలు ముత్తాతలు ఏ ఆర్వోలు వాడి వాళ్ళు 100 ఏళ్ళు బతకలేదు. సో అప్పుడు బావి నీళ్ళు మంచిగా పైదాకా వస్తుంటే చక్కగా, నేను చిన్నప్పుడు తాగినవన్నీ బావి నీళ్ళే. బెంగళూరులో మా విద్యాపీఠంలో మేము బావి నీళ్ళే తాగాం. దాహం వేసిందంటే గ్లాసులు కాదు, కూర దించాలి, చక్కగా లాక్కోవాలి, పుట్టు నీళ్లు తాగాలి, అయిపోవాలి. మేము బావి నీళ్ళే తాగాం, ఆరోగ్యంగా ఉన్నాక. సో మంచి నీళ్లు తాగండి. సో ఆ బోర్ నీళ్ళకి వద్దు. హై రైజ్ బిల్డింగ్లు కొనకండి, బైకాట్ హై రైజ్ బిల్డింగ్స్.